హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇది అమెజాన్ నుంచి వచ్చిన AMX వాల్ ఛార్జర్ అండి. AMX కంపెనీది. నాకు చాలా డివైజెస్ ఉన్నాయి. దాన్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఇవి తెప్పించాను. అమెజాన్ సేల్స్లో తెప్పించాను. 729 రూపీస్ దీని ప్రైస్ అనమాట. 25 వాట్స్ అవుట్పుట్ వరకు ఉంటుంది. అంటే 4 పోర్ట్స్ ఉంటాయండి. 4 USB పోర్ట్స్ ఉంటాయి. ఒక సింగిల్ పోర్ట్ నుంచి ఛార్జ్ చేస్తే మనకు 25 వాట్ వస్తుందన్నమాట. మిగతా పోర్ట్ నుంచి ఛార్జ్ చేస్తే మటుకు చాలా తక్కువ వస్తుంది. 25 ఒక్కొక్క పోర్ట్ నుంచి. మరి పవర్ రేటింగ్స్ వేరే ఉంటుందన్నమాట. ఒక పోర్ట్ నుంచి అయితే మటుకు ఇదండి AMX వాడిది 25 వాట్ ఉంటుంది, 5 amps. నాకు చాలా డివైజెస్ ఉన్నాయండి, అందుకోసం ఇది తెప్పించాను నేను. ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది AMX బ్రాండింగ్. ఇంకేం లేదండి. వాల్ ఛార్జర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మరి వాళ్ళది కార్డు ఉందండి, AMX వాళ్ళది. అడాప్టర్ మాత్రం వస్తుందండి. మీకు కనపడుతుందో లేదో. ఇక్కడ ఫ్లాష్ ఛార్జ్ అని రాసుంది. 4 పోర్ట్స్ అనమాట. ఒక పోర్ట్ నుంచి మాత్రం ఛార్జ్ చేస్తే 25 వాట్స్ అవుట్పుట్ వస్తుందండి. మీరు చూడొచ్చు, ఇన్పుట్, అవుట్పుట్. మరి 4 వర్కింగ్ ఉన్నాయంటే మటుకు పవర్ రేటింగ్స్ తేడా వేరే ఉంటుందండి. ఇందులో ఏం లేదు బాక్స్లో. ఇది ఒక్కటి పంపించారనమాట. ఛార్జర్ అయితే ప్లాస్టిక్ మంచి క్వాలిటీ ఉందండి. అది గ్లాసీ ఫినిష్ లాగా కనపడుతుంది. మంచి క్వాలిటీ ఉంది. నా దగ్గర ఉన్న 4 కేబుల్స్ నేను కనెక్ట్ చేశానండి. 1+V, LETVవి. ఇప్పుడు మనం ఛార్జ్ చేసి చూద్దాం, ఛార్జ్ అవుతుందో లేదో అని. ఫస్ట్ పోకోకి చెక్ చేద్దామండి. పోర్ట్ 1 నేను చెక్ చేస్తున్నానండి. ఛార్జింగ్ అవుతుంది. పోర్ట్ 2 చూద్దామండి. ఇది నా సామ్సంగ్. చెక్ అవుతుందో లేదా, ఛార్జ్ అవుతుందో లేదా చెక్ చేద్దామండి. పోర్ట్ 2 అండి ఇది. పోర్ట్ 2 కేబుల్ ఇది. పోర్ట్ 3 కూడా కనెక్ట్ చేశాను. పోర్ట్ 3 కూడా చూద్దామండి. పోర్ట్ 3 కూడా కనెక్ట్ అయింది, చూసారా? మరి పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేస్తున్నాను, చూడండి. పోర్ట్ 3 నుంచి పోర్ట్ 4 కూడా కనెక్ట్ చేశానండి నేను. అది పోర్ట్ 1. ఫస్ట్లో మనం పోర్ట్ 4 చెక్ చేసాం. ఇది పోర్ట్ 1 అండి. ఛార్జ్ అవుతుంది. ఫోర్ పోర్ట్స్ పనిచేస్తున్నాయండి. ఒక పోర్ట్ నుంచి అయితే 25 వాట్స్ వరకు అవుట్పుట్ వస్తుందండి. మనం 4 పోర్ట్స్ యూజ్ చేయాలనుకుంటే మటుకు మరి పవర్ రేటింగ్స్ వేరే ఉంటుందండి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. ఛార్జర్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అనుకుంటా, అందుకే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ 4 పోర్ట్స్ కనెక్ట్ చేసి మనం యూజ్ చేస్తున్నప్పుడు 4 పోర్ట్స్ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అంటే ఒక పోర్ట్లో కరెంట్ వచ్చి ఇంకొక పోర్ట్లో కరెంట్ రాకపోవడం, డివైస్ ఛార్జ్ కాకపోవడం అంటూ ఏం లేదు. 4 పోర్ట్స్ కూడా చాలా కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. సింగిల్ పోర్ట్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు
5 వోల్ట్స్ అప్ టు 25 వాట్స్ వరకు కరెంట్ వస్తుందండి. అది కూడా మీ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తేనే, లేదంటే నార్మల్ ఛార్జర్గానే పనిచేస్తుంది. తర్వాత 4 పోర్ట్స్ కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నప్పుడు మటుకు ఒక్కొక్క పోర్ట్ నుంచి 2.4 amps వరకు కరెంటు వస్తుందండి. 4 పోర్ట్స్ యూస్ చేసి ఛార్జ్ చేస్తున్నప్పుడు ఛార్జర్ హీట్ ఎక్కటం లేదు. మామూలుగా కొన్ని చీప్ ప్లాస్టిక్ అయితే ఈ లోపల హీట్ జనరేట్ అయ్యి ప్లాస్టిక్ బర్న్ అయినట్టు స్మెల్ వస్తుందన్నమాట. ఈ ఛార్జర్లో అది రావటం లేదు, ఎందుకంటే హై క్వాలిటీ ప్లాస్టిక్, అందుకోసం అది రావటం లేదంట స్మెల్. కంటిన్యూస్గా యూజ్ చేసినా ఎటువంటి స్మెల్ రావటం లేదు. ఇంకోటి ఛార్జర్ కూడా హీట్ అవ్వటం లేదు. ఇది ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే వస్తుంది, వేరే కలర్ ఉండదు ఇందులో. అప్ టు 5 USB పోర్ట్స్ కనెక్ట్ చేసే ఛార్జర్ కూడా ఉందండి ఇదే బ్రాండ్లో. ఇది ఓన్లీ 4 USB పోర్ట్స్ మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. ఇది మోడల్ నెంబర్ మోడల్ XP40 అండి. ఇది 720 రూపీస్ దీని ప్రైస్ అనమాట. అమెజాన్లో 650 నుంచి 700 ఆ మధ్యలో ప్రైస్ వ్యారీ అవుతూ ఉంటుంది. మీకు నచ్చితే తీసుకోవచ్చు. బాగా ట్రావెలర్స్కి బాగా ఉపయోగపడుతుంది, ఫోటోగ్రాఫర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.